పవన్ కళ్యాణ్ సాయి దుర్గతేజ్ కాంబినేషన్ లో వచ్చిన ఫ్యాంటసీ కామెడీ సినిమా బ్రో. ఇది మామ అల్లుళ్ళు కలిసి నటించిన ఫస్ట్ మూవీ. వినోదయ సీతం అనే తమిళ సినిమాకి ఇది రీమేక్. మాతృకని డైరెక్ట్ చేసిన సముద్రకని కొన్ని మార్పుల చేర్పులతో తెలుగులో తెరకెక్కించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దీనికి స్క్రీన్ ప్లే అందించారు. 2023 జూలై నెలాఖరున రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచింది. పవర్ స్టార్ అభిమానులకి కూడా ఈ సినిమా పూర్తిగా నచ్చలేదు. అందుకే కలెక్షన్లు రాలేదు. అయితే అలాంటి చిత్రానికి సీక్వెల్ చేయడానికి స్క్రిప్ట్ రెడీ అయింది. అవును, మీరు విన్నది నిజమే. బ్రో 2 సినిమా చేయడానికి డైరెక్టర్ కమ్ యాక్షన్ సముద్రకని సిద్ధంగా ఉన్నారు. తమిళంలో తీస్తారో లేదో తెలియదు కానీ తెలుగులో మాత్రం పవన్ కళ్యాణ్ తోటి ఈ సీక్వెల్ చేయాలని ఫిక్స్ అయిపోయారు. దీనికి కథ కూడా సిద్ధంగానే ఉంది. ఇక పవన్ కళ్యాణ్ ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తే అప్పుడు సినిమాని పట్టాలెక్కించాలని చూస్తున్నారు. ఈ విషయాన్ని సముద్రకని స్వయంగా మీడియా ముఖంగా వెల్లడించారు. బ్రో మూవీకి సీక్వెల్ ఉంటుందని కన్ఫర్మ్ కూడా చేశారు. దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ భోర్సే, సముద్రకని, రానా దగ్గుపాటి ప్రధాన పాత్రలు పోషించిన కాంత సినిమా విడుదలకి సిద్ధంగా ఉంది. ప్రమోషన్స్లలో భాగంగా గురువారం హైదరాబాద్ లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. దీనికి దుల్కర్, రానా, భాగ్యశ్రీతో పాటు సముద్రకని కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా బ్రో 2 మూవీస్ ప్రస్తావన వచ్చింది. దీని మీద సముద్రకని స్పందిస్తూ బ్రో 2 స్క్రిప్ట్ రెడీగా ఉంది, అన్నగారు సిగ్నల్ ఇస్తే టేక్ ఆఫ్ అవుతుందని అన్నారు. ఇక బ్రో 2 సినిమా స్క్రిప్ట్ రెడీ అని సముద్రకని ప్రకటించడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా సర్ప్రైజ్ అయ్యారు. అలాగే ఒకంత షాక్ అయ్యారని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇది వారు ఊహించని అప్డేట్. బ్రో కమర్షియల్ గా పెద్దగా వర్కౌట్ కాలేదన్నది ఓపెన్ టాక్. ఏదో పవర్ స్టార్ ఇమేజ్, స్టార్డమ్ కారణంగా మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ కంటెంట్ పరంగా చూసుకున్నట్లయితే మాత్రం సాధారణ ప్రేక్షకులతో పాటుగా అభిమానులని కూడా అంతగా మెప్పించలేకపోయింది. అసలు ఆల్రెడీ ఓటీటీలో తెలుగులో అందుబాటులో ఉన్న ఈ రీమేక్ సినిమా పవన్ కళ్యాణ్ చేయటం మీద అప్పట్లో చాలా మంది ఫ్యాన్స్ పెదవి విరిచారు. పవన్ కళ్యాణ్ ఈ మధ్యనే ఓజీ సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్ కి రెడీ అవుతుంది. ఈ టైంలో సుజిత్ డైరెక్టర్ లో ఓజీకి ప్రీక్వెల్, సీక్వెల్ ఉంటాయని ఇప్పటికే ప్రకటించారు. ఓజీ యూనివర్స్ కోసం వెయిటింగ్ అని పవన్ స్వయంగా చెప్పారు. ఇలాంటి క్రేజీ ప్రాజెక్టు కోసం అభిమానులు ఎదురు చూస్తుంటే మధ్యలో బ్రో 2 లాంటి సినిమా అవసరమా అని సోషల్ మీడియాలో అప్పుడే డిస్కషన్ కూడా మొదలైంది. సముద్రకని బ్రో సీక్వెల్ కి రాకుండా ఏదైనా వేరే ఇతర కథతో సినిమా ప్లాన్ చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కూడా సూచిస్తున్నారు. అయినా కూడా ఫస్ట్ పార్ట్ ఆశించిన సక్సెస్ సాధించలేకపోయినప్పటికీ దానికి పార్ట్ 2 తీయడం ఏంటా అని పలువురు సెటైర్లు వేస్తున్నారు.